अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। ఏంద్రమ్మా పడేశారు? మనము సాంఖ్య దర్శనంలో 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. నిన్న మనము ఉపరాగ అభిమానాన్ని, మనలో ఉండే రాగాభిమానాన్ని ఎలా నిరోధించుకోవాలి అంటే ధ్యానము, ధారణ, అభ్యాస, వైరాగ్యాది వీటి ద్వారా తత్ నిరోధ అంటే అభిమానస్య ఉపరాగంతో యుక్తమైనటువంటి అభిమానం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోగలుగుతామని చెప్పుకున్నాం. కాబట్టి ధ్యానము, ధారణ, అభ్యాస, వైరాగ్యం చేత వాటిని నిరోధించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనలో ఉండే వృత్తులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నష్టం చేయడం ద్వారా, వాటిని పూర్తిగా స్థగితం చేయడం ద్వారా వాటిని ఎప్పుడు నివృత్తం చేస్తామో అలా కూడా మనము మనలో ఉండే ఉపరాగ రూపు అభిమానం ఏదైతే ఉందో దాన్ని నిరోధించుకోవచ్చు అని చెప్పుకున్నాము. మనలో ఉండే ఆలోచన, దానికి ముఖ్య కారణం యోగాభ్యాసం. ముందుకు చెప్పుకున్నాము. యోగాభ్యాసంలోని ఈ మిథ్యాభిమానం అనేది, మనలో ఉపరాగంతో యుక్త మిథ్యాభిమానం మనకు నష్టమవుతుంది. కాబట్టి యోగ చిత్త వృత్తి నిరోధ అని ఏ విధంగా చెప్తామో, మన చిత్తంలో ఉండే వృత్తిని నివృత్తం చేసినప్పుడు మనలో ఉండే అభిమానాన్ని తొలగించుకోవచ్చు. ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాము. ఇంకా ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే నిర్విషయం, ఏదో ఒక విషయంలో లీనం అవ్వాలి. పూర్తి నిర్విషయం అంటే పూర్తిగా ఏమీ లేకుండా స్తబ్దంగా కాకుండా ఏదో ఒక విషయంలో మనసులో లీనం కావాలి. నిర్విషయం మనః, నిర్విషయం కూడా కానీ మనసు అంతా నిర్విషయం అంటే ఏదో ఒక విషయం లీనం చేయాలి అని చెప్పుకున్నాము. ఇంకోటి ఆసన విషయంలో మనకు ఎటువంటి ఆసనమైనా పర్వాలేదు, అనుకూలమైన స్థితి కలిగిన ఆసనం ఉండాలి. స్థిరంగా ఉండేటువంటి శరీరం ఏ ఆసనం స్థిరంగా కూర్చోగలుగుతుందో ఎక్కువ దీర్ఘకాలం వరకు ఆసనాన్ని మనం ద్వారా మన ధ్యానానుష్ఠాన్ని ప్రారంభించవచ్చు అని చెప్పుకున్నాము. అస్తు. సో నిన్న చెప్పిన పాఠాలలో ఇంకా ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, కర్మాశయము అంటే ఏమిటి? కర్మాశయం అని ఏమి కర్మలు చేసినా వినపట్లేదు మహోదయ. కర్మాశయం అంటే మనం ఏ కర్మలు చేసినా కూడా అది ఆశయంగా మారిపోతుంది, అంటే కర్మాశయంగా మారిపోతుంది. అంటే
మనది పుణ్యకర్మలు చేయొచ్చు, పాపకర్మలు చేయొచ్చు. అదంతా ఒక సంచిత కర్మాశయంలో అన్ని స్టోరేజ్ అయిపోతున్నాం అంట. మనం మెమరీ కార్డులో ఏ విధంగా మనం చేసినట్టు ఏ రికార్డింగ్ చేస్తే అవి స్టోరేజ్ అయిపోతుంటాయో, అది ఏ కర్మనే చేయని అంటే ప్రతి కర్మకి ఒక సంస్కారం, ఒక చాప్ పడుతున్నాం అంట. అది మంచి పని చేసి మనం అలవాటు చేసుకుందని ఆ సంస్కారం అలవాటు చేసుకోవచ్చు. మీరంతా చాలా మంది వచ్చినా రాకుండా ధైర్యంతో, ఓపికతో మీరు ఆ నేర్చుకోవాలి జిజ్ఞాసా భావంతో ఏం తెలియకపోయినా చదువుతూ ఉన్నారు. చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంస్కృతం బేసిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ అంతా మీ సంస్కారం మీద పడు. ఒక కర్మ చేస్తున్నారు, చదువు పఠన రూపి కర్మ చేస్తున్నారు అన్నమాట, నేర్చుకుంటున్నారు. ఈ సంస్కారం అంతా నీకు పడుతుంది తెలుసుకొని కోరిక, జిజ్ఞాస అంటే మనం చేసే ప్రతి క్రియ కలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసు మీద పడుతూ ఉంటాయి, మనసు మీద చాప పడుతుంటా. అదే కర్మాశయం. అది మనం ఏ విధంగా అలవాటు చేసుకుంటే అలవాటు ప్రకారంగా అదే సంస్కారం పడుతున్నాం. భోగాల పట్ల అలవాటు చేసుకున్నాం, భోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది. అంటే నువ్వు ఎటువంటి కర్మలు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావో ఆ ఆలోచనలో ప్రకారం ఏదైతే కర్మలు చేస్తూ ఉంటావో అదే సంచిత కర్మాశయం అంటాం. ఏం చేసినా అది కర్మాశయ రూపంలో ఉంటుంది. అదే అలవాటు ప్రకారంగా దానికి అనుగుణంగా నువ్వు పనిచేయడం వల్ల అది పుణ్యకర్మాశయం కావచ్చు, పాపకర్మాశయానికి అనుకూలమైన స్థితిని ఏర్పరుస్తుంది. దీన్నే కర్మాశయం అంటామండి. అంటే ఒక పద్ధతి అని చెప్పుకోవచ్చా? ఒక పద్ధతి కాదు, నేను చేసిన ప్రతి క్రియకి కర్మ ఉంటుంది, కర్మ ఏర్పడుతుంది. అదే సంచితంగా ఏర్పడుతుంది. నువ్వు మంచి ఆలోచన, చెడు ఆలోచిస్తావా, ఒక పద్ధతి కాదు, ఒక విధి, సరే అలా కూడా చెప్పుకోవచ్చు. ఒక పద్ధతి, ఒక విధి విధానం ప్రకారంగా ఏం చేసినా కూడా మనం అంటే ఒక విధి విధానం ఉంటే పర్వాలేదు, అక్కడ వ్యవస్థితంగా ఉంటుందో అంట. ఎక్కడైతే విధి విధానం లేదో, అవ్యవస్థ ఉంటుందో అక్కడ కర్మాశయం ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, అస్తవ్యస్తయుక్తమైనటువంటి చాంచల్య మనసు యుక్తమైన కర్మాశయం ఏర్పడుతున్నావు అంట. అంటే నీ సంస్కారం నువ్వు మార్చేసుకుంటావు. అందుకే మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎందుకు నీ సంస్కారం నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు తప్పు మాట్లాడి, అనర్గళంగా మాట్లాడి పాపం చేసి నువ్వు ఎందుకు నీ మనసు చెడగొట్టుకుంటావు అంటున్నావు అంట. అట్లా మనం ఏం చేసినా కూడా అది కర్మాశయానికి వెళ్ళిపోతుంది. అస్తు మహోదయ, ధన్యవాదాలు. గురువు గారు, చిత్తవృత్తి నిరోధి అంటే మనసులో ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా ఉండాలని ఒకసారి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచించి మనం ధ్యానం చేయాలంటున్నాము. ఇవి రెండు విరోధంగా ఉన్నాయి కదా. ఎటువంటి ఆలోచనలు అంటే మనకు అనుకూలమైన ఇప్పుడు ఆలోచన లేక ఒక లక్ష్యం అయితే పరమాత్మ యొక్క లక్ష్యం ఉంటుంది, ఈశ్వర యొక్క లక్ష్యం. ఆ ఒక్క లక్ష్యమే ఉండాలి, మిగిలిన ఎటువంటి ఆలోచనలు ఉండకుండా తాత్పర్యం ఉంటుంది. ఏమి లేకుంటే అందుకే ధ్యానం నిర్విషయం. మన చాలా మంది ఈ సూత్రం తీసుకుని అలా అంటుంటారు. ధ్యానం అంటే నిర్విషయం ఏం ఉండవు, చిత్తంలో ఆలోచన మొత్తం తొలగాలి, తొలగించాలి. ఒక పనిలో లీనం చేసినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఏదో ఒక పని నిమగ్నం అయితే ఇవన్నీ తొలగిపోతాయి. అట్లా మనసులో ఒకే విషయంలో, పరమాత్మ విషయంలో లీనం చేయి, మంత్రానుష్ఠానం లీనం చేయి, జపానుష్ఠానం లీనం చేయి. అలాగా వృత్తుల యొక్క యోగం అంటే చిత్తంలో ఉండే ఆలోచన తొలగించుకున్నప్పుడే దాన్ని యోగం అంటాము. ఆలోచనలు అంటే విభిన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనసులో బయటికి లాక్కెళ్ళేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒకే విషయంలో కాకుండా ఆ ఆలోచనలు నిలబెట్టేటువంటి తాత్పర్యం. మంచిది. ఏదో ఒక విషయం ఉండాలి, ఖాళీ కూర్చున్నాక కర్మ లేదు కదా, ఇంకా నిశ్శబ్దంగా నిశ్చేష్టంగా కూర్చుంటాం. ఏదో కర్మ చేయాలి. ఇప్పుడు ఏదో కర్మ విషయం చెప్పుకున్నాం, కర్మ ఏదో చేస్తున్నాం, కానీ ఒకే కర్మ చేయాలి. ఆ ఒక్క కర్మ ఏం చేస్తాం, మిగిలిన సాంసారిక విషయాల్లో ఉండే కర్మల గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం ఎంతో బాధపడుతున్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసం పరమాత్మ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చినాం అంటే పరమాత్మ దగ్గర ఆ సుఖం, ఆనందం ఉంది. ఆ సుఖాన్ని, ఆనందాన్ని మనం ప్రసాదిస్తాను నమ్మకం, విశ్వాసం. మన కష్టాలను, మన దుఃఖాలను దూరం చేస్తాను నమ్మకం. కాబట్టి ఆ పరమాత్మ గురించి ఆలోచించాలి. ఎవరు సాన్నిధ్యం అయితే కూర్చున్నామో వారి గురించే మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంకా వేరే విషయం ఏమి ఉండకూడదు అని ఇక్కడ తీసుకోవాలి. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. మంచిది గురువు గారు. ఇంకా ఎవరికైనాండి? అస్తు. ప్రకృత మనుషరామ. స్లైడ్ మార్చండి. మనకు ఇక్కడ లయ విక్షేపం, విక్షేపాలను లయం చేయాలి. అంటే మనం పూర్తిగా పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు సంకల్పం ద్వారా నేను సాంసారిక విషయాలను అసలుకి ఆలోచించను అని చెప్పి ఒకే విషయంలో, పరమాత్మ విషయంలో, జపానుష్ఠానంలో, గాయత్రి అనుష్ఠానంలో లీనం కావడం.
మనసులో కేంద్రీకరించి అదే విధంగా చింతన ఆలోచన చేయడం అనమాట. అలా మనసులో ఉండే ఆలోచన వ్యావృతం చేసినప్పుడు మనలో ఉండే అభిమానం అనేది అభిమానము తొలగిపోతుంది, నిరోధించబడుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ స్లైడ్ మార్చండి. 31వ సూత్రం తీసుకొచ్చేయండి. చూడండి, ఇప్పుడు ఇదే విషయంలో తత్ర ధ్యానానుష్ఠానే ఈ ధ్యానానుష్ఠానం ఏమవుతుంది అది చెప్తున్నాడు. నా స్థాన నియమ చిత్త ప్రసాదాత్. నా స్థాన నియమ చూడండి, నా స్థాన నియమ చిత్త ప్రసాదాత్. ధ్యానాన్ని అనుష్ఠానించడంలో ఎలా ఉండాలంటే, ధ్యానం ఎలా కలుగుతుంది, ఎలా సిద్ధిస్తుంది అంటే, మనం మెడిటేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే, నా స్థాన నియమ చిత్త ప్రసాదాత్. స్థానం అంటే ఏ స్థానంలో కావచ్చు, మనం నిన్న స్థానం కొన్ని చెప్పుకున్నాం. హృదయ స్థానంలో కావచ్చు, బుదుకుటి స్థానంలో కావచ్చు, కంఠంలో కావచ్చు, బ్రహ్మరంధ్రంలో కావచ్చు. ఎక్కడ ఏ స్థానంలో మనకు అనుకూలంగా ఉంటే ఆ స్థానంలో మన మనసు కేంద్రీకరించవచ్చు. అందుకే నా స్థాన నియమ. స్థాన నియమం అంటూ ఏది లేదు. మరి ఎలా సిద్ధిస్తుంది? చిత్త ప్రసాద. మన మనసు అనే చిత్తం అనేది ప్రసన్నంగా ఉండాలి. ప్రసాదత అంటే ప్రసన్నంగా ఉన్నప్పుడు మనకు ధ్యానం కలుగుతుంది. మన మనసు ప్రసన్నంగా లేదు, ఉత్సాహంగా లేదు, అటువంటిప్పుడు మనకు ధ్యానం కలగదు. ముందు ధ్యానం చేస్తున్నట్టే మళ్ళీ ఒక ఉత్సాహం, ఒక ఆకాంక్ష, కోరిక, ఇష్టం అంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల శ్రద్ధ, ఉత్సాహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మనసు ప్రసన్నంగా ఉండటం వల్ల ఆ పనిలో మనం పూర్తిగా లీనమైపోయి పూర్తిగా మనం సహకరించి పూర్తిగా త్యాగభావంతో, సమర్పణ భావంతో చేయడం వల్ల మన ధ్యాన స్థితిని పొందవచ్చు అన్నమాట. కాబట్టి ధ్యానానికి కావాల్సిన ముఖ్యమైన ఒక లక్షణం ఏం చెప్పారంటే, ఇక్కడ చిత్తం ప్రసన్నంగా ఉండాలి. చిత్తం ప్రసన్నంగా ఉండాలి. ఏం చేయాలంటే మనం యమ నియమాలను పాటించాలి, పుణ్యకర్మలు చేయాలి, మంచి కర్మలను ఆలోచించాలి, మంచి స్వాధ్యాయ గ్రంథాలను, ఈశ్వర కులమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మోక్ష గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఋషి మహర్షుల యొక్క జీవిత చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనకు కూడా అలాంటి ఆలోచన, మనలో అలాంటి భావన కలుగుతున్నాడు. నేను కూడా అటువైపు ఆధ్యాత్మిక మార్గం వైపు, ధ్యానం వైపు, పరమాత్మ వైపు, ఆత్మ వైపు వెళ్ళాలని మీరు కూడా ఆకాంక్ష, కోరిక కలుగుతుంది. మనలో కూడా ఆ రకమైన స్థితి ఉత్పన్నమవుతుంది అన్నమాట. కాబట్టి చూడండి, భాష్యంలో స్థానస్య నియమో నా అపేక్షతే. స్థానం యొక్క నియమం అంటూ అపేక్ష అంటూ ఏది లేదు. ఈ స్థానంలో చేస్తే మనసు ధ్యానం కలుగుతుందని నియమం అంటూ ఏమి లేదు. చిత్త ప్రసాదాత్ కలు ధ్యానం సంభవతి. చిత్తం ప్రసన్నంగా ఉండటం వల్ల, సంతోషంగా ఉన్నప్పుడు ధ్యానం సంభవిస్తుంది. చిత్తంలో అప్రసన్నంగా ఉన్నామనుకోండి, అంత త్వరగా సిద్ధించదు. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నా మనసు చిత్తం ప్రసన్నంగా లేదు, ఆనందంగా లేదు, టెన్షన్ గా ఉందని చెప్పి మన ధ్యానం కోసం వెళ్తామంట. అటువంటి మన త్వరగా సిద్ధించదు. అంటే అటువంటి స్థితి నువ్వు కావాలంటే ముందు నువ్వు ఏ విషయం అయితే బాధపడుతున్నావు ఆ విషయాన్ని తొలగించుకున్నప్పుడు, ఆ విషయం వదిలేసినప్పుడే నువ్వు ధ్యానం సంభవిస్తుంది. ఆ ధ్యాన స్థితిలో వచ్చేపు నువ్వు ఏకాగ్రత పొందావనుకోండి, అక్కడ నీ సమస్యకు పరిష్కారం అనేది నీకు దొరుకుతున్నాను. దొరకడం అంటే ఆ మనసు ప్రసన్నంగా ఉంటే మన మనసు శాంతపరచడం వల్ల ఏమవుతుంటే దానికి ఉపాయం కనిపిస్తుంది. దాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, ధైర్యం నీలో కలుగుతాయన్నమాట. దాని గురించి భయపడవు. ఏ కారణం చేత అయితే నువ్వు భయపడుతూ ఉన్నావు, ఏ సమస్యను చూసి భయపడుతూ ఉన్నావో, ధ్యానంలో స్థితిని, మంచి స్థితిని ఉత్పన్నం చేసుకోవడం వల్ల ఏమవుతుంటే ఆ సమస్యకు సమాధానం ఏంటి వెతుక్కోగలుగుతావు, దానికి పరిష్కారం వస్తుంది, దానికి ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కూడా నీలో కలుగుతుంది. కాబట్టి ప్రారంభంలో అశాంతంగా ఉన్నప్పుడు చేసినప్పుడు వెంటనే మనం ధ్యానంలోకి వెళ్ళాలంటే వెళ్ళలేము, టైం తీసుకుంటుంది. కాబట్టి అందుకే ముందుగానే మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. మనము సంకల్పంతో కూర్చోవాలి. పరమాత్మ సాన్నిధ్యంలో కూర్చున్న పరమాత్మకు సమర్పించిన సమయాన్ని మన సాంసారిక విషయాల పట్ల ఆలోచించకూడదు అని చెప్పి సంకల్పంగా కూర్చున్నప్పుడు మనము మనలో ఉండే ఆలోచనను వదిలేసి పరమాత్మకు దగ్గరగా అయ్యి జపానుష్ఠాలు చేయడం కారణంగా ఏకాగ్రత శక్తితోటి నీలో ఆ శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి మాధ్యంతో నీలో ఉండే సమస్యకు సమాధానం దొరుకుతుంది. నీ మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది అన్నమాట. అందుకే స్థానస్య నియమో నా అపేక్షతే చిత్త ప్రసాదాత్ కలు ధ్యానం సంభవతి. చిత్తం ప్రసన్నంగా ఉండటం ధ్యానం సంభవిస్తుంది. ఎత్ర స్థాని చిత్తం ప్రసీదేత్ అంటే ఏ స్థానంలో చిత్తం ప్రసన్నంగా ఉందో
చిత్తం ఆనుకూల్యం అనుభవేది, చిత్తం అనుకూలమైన స్థితిని అనుభూతిని పొందుతుందో, నీ చిత్తం అనేది ఏ హృదయస్థానంలో, బ్రహ్టి మధ్యలో, నాసిక అగ్రభాగంలో, నాలుక యొక్క అగ్రభాగం, ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే నీ చిత్తం ఆనుకూల్యంగా స్థితిని అనుభూతిని పొందుతుందో అక్కడ తత్ర ధ్యానాధికం కార్యం, అక్కడ ధ్యానాది పనులు చేయాలి, అక్కడ ధ్యానం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి మనకు ఏ స్థానంలో అయితే మన మనసు త్వరగా అక్కడ అనుకూలమైన స్థితి కలుగుతుందో నీ చిత్తానికి, నీ మనసుకి, అక్కడ అదే స్థానంలో కేంద్రీకరించి ఇంకా స్థానం మార్చకుండా ఒకే స్థానంలో ప్రయత్నం చేస్తుంటే నీకు ధ్యానం సిద్ధిస్తుంది. మనసు ఏకాగ్రతను పొంది అత్యంత ప్రసన్నత స్థితిని పొందుతుంది అన్నమాట. కాబట్టి ఆ స్థితి కోసం మనం ఏదో ఒక స్థానంలో ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత భవతు ధ్యానాది యోగాభ్యాస అనుష్ఠానాత్ పురుషస్య ఉపరాగ అభిమాన నివృత్తి. సరే, ధ్యానము యోగాభ్యాసం ఇవన్నీ అనుష్ఠానం చేయడం వలన పురుషుని యొక్క ఉపరాగం అంటే పురుషుని యొక్క రాగాభిమానం ఏదైతే ఉందో, ఆకాంక్ష, కోరిక, ఇటువంటి వాటి వల్ల కలిగే అభిమానం ఏదైతే ఉందో, పురుషస్య ఉపరాగ అభిమానం నివృత్తి, అది తొలగిపోతుంది. కానీ తస్య ఉపరాగ రూపస్య అభిమానస్య హేతుభూత, కానీ తస్య ఉపరాగ రూపస్య అభిమానస్య, ఉపరాగయుక్తమైన అభిమానానికి హేతుభూత ప్రకృతి సా కథం కిం రూపాచ ఇది ఆకాంక్షయం ఉచ్యతే. తస్య ఉపరాగస్య అంటే అభిమానస్య, అంటే ఉపరాగం ఏదో కలుగుతుందో, అభిమానం ఏదో కలుగుతుందో అది దాని యొక్క మూల ప్రకృతి ఏంటి? నీకు ఏ దాని పట్ల అయితే రాగం కలుగుతుందో, ఆకాంక్ష, కోరిక కలుగుతుందో ఆ దాని యొక్క మూల కారణం ఏంటి? ఏ వస్తువు పట్ల, ఏ పదార్థం పట్ల, ఏ జడ వస్తువు పట్ల నీకు ఆ అభిమానం, ఆ ఉపరాగం కలుగుతుంది, ఆకాంక్ష, కోరిక కలుగుతుంది, దానికి మూల కారణం ఏంటి? తస్య ఆదిభూత, తస్య ఆది హేతుభూత ప్రకృతి, దానికి మూల ప్రకృతి కథం, ఆ మూల ప్రకృతి సా కథం ఎలా ఉంది, కిం రూప ఏ రూపంలో ఉంది, ఏ స్వరూపంలో ఉంది, ఇది ఆకాంక్షయం, కిం రూపాచ ఇది ఆకాంక్షయం ఉచ్యతే. అది ఆకాంక్ష పూర్వకంగా ప్రశ్నకర్త అడిగినప్పుడు దానికి సిద్ధాంత సమానం చెప్తున్నాడు. ఓకేనా? ధ్యానాది యోగాభ్యాసం ద్వారా, అభ్యాసం వైరాగ్యం ద్వారా మనలో ఉండే ఉపరాగాన్ని నివృత్తం చేసుకోవచ్చు అని చెప్పావు. కానీ ఆ ఉపరాగానికి కారణభూతమైనటువంటి మూల కారణం ఏంటి? ఆ మూల కారణం యొక్క స్వరూపం ఏంటి? మూల కారణం యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది? అది ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావించాడు. ఆ మూల కారణం ఏంటంటే నువ్వు ఏ వస్తువు, ఏ పదార్థం, ఏ వ్యక్తి పట్ల నీకు ఉపరాగం కలుగుతుందో దాని మూల ప్రకృతి గురించి ఇక్కడ చెప్తున్నారు సిద్ధాంతం. చూడండి, ఏంటంటే ప్రకృతే 32 సూత్రం చూడండి. ప్రకృతే ఆద్యోపాదన, ప్రకృతే ఆద్యోపాదానత అంటే ఆది ఉపాదానత, అన్యేషాం కార్యత్వ శృతే. ప్రకృతే అంటే మూల ప్రకృతి అవుతుందో ఆది ఉపాదానత అంటే ఆది ఉపాదాన కారణం. ఈ మూల ప్రకృతి అనేది సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైనటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో అది ఆది ఉపాదాన కారణము. ప్రకృతి ఆది ఉపాదానత, అదే ఆది ఉపాదాన కారణం. అన్యేషం మళ్ళీ ఇవన్నీ పృథివీ, జల్, అగ్ని, వాయు, ఆకాశము, అహంకారము, మహాతత్వం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్యత్వ శృతి, ఇవన్నీ ఆ ప్రకృతి యొక్క కార్యరూపము, కార్య స్వరూపం అన్నమాట. ఇవన్నీ మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి కార్యరూపము అని వేదంలో చెప్పండి. కార్యత్వ శృతే, మూల ప్రకృతి మాత్రమే ఉపాదాన కారణము, మిగిలినటువంటి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కార్య జగత్ అంటే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి, ప్రకృతి ద్వారా ఉత్పన్నమయ్యాయని చెప్పి శృతిలో చెప్పబడింది. కార్యత్వ శృతే అని చెప్పి. అస్తు. చూడండి భాష్యంలో ప్రకృతే ఆది ఉపాదానత, అదే ఉపాదాన కారణము. అన్యేషం కార్యత్వ శృతి, మిగతావన్నీ కూడా కార్యత్వ రూపం అంటే కార్యస్వరూపము, ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అని చెప్పి చెప్పుకున్నాం. చూడండి భాష్యంలో సమస్త జగత్ రచనాయాం ప్రకృతే ఆది ఉపాదానత్వం అస్తి. ఈ సమస్త జగత్ రచన, ఈ సమస్త జగత్ రచించడంలో, సృష్టించడంలో ప్రకృతే ఆది ఉపాదానత్వం వస్తుంది. అంటే ఈ బ్రహ్మాండం, ఈ జగత్ అయితే రచించడానికి మూల కారణం ఏంటి? మూల ప్రకృతి అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైన సామ్యవస్థలో ఈ మూల ప్రకృతి కారణంగానే, ఈ మూల ప్రకృతి ఉపాదాన కారణము. ఏంటి? ఈ బ్రహ్మాండానికి మూల ఉపాదాన కారణం ఏంటి? ప్రకృతి. అది ఇక్కడ చెప్పాడు. ఈ సమస్త జగత్ రచనలో
ప్రకృతి అనేది ప్రకృతికి ఆది ఉపాదాన కారణము అంటే మొట్టమొదటి ఉపాదాన కారణం. ఈ ఉపాదానం లేకపోతే, ప్రకృతి లేకపోతే ఈ జగత్ రచన అనేది జరిగేది కాదు. కాబట్టి ఆది ఉపాదానత్వం వస్తాయి. యతో ఈ అన్యేషాం జగత్ రచనాత అంటే మిగిలినది ఏవైతే ఉన్నాయో, యతో హి అన్యేషాం జగత్ రచనాత పూర్వ సృష్టానాం మహాతత్వ అహంకార తన్మాత్ర ఆకాశ వాయు అగ్ని జల పృథివీనాం కార్యత్వ శ్రవణాత్ ఇవన్నీ కూడా మరి ఏవైతే మూల ప్రకృతి తర్వాత ఏవైతే ఉత్పన్నమయ్యాయో అవన్నీ ఏంటివి? యతో హి అన్య జగత్ రచనాత, ఈ జగత్ రచన కంటే పూర్వ సృష్టమైనటువంటి క్రమంగా మూల ప్రకృతి ఉపాదానం అని చెప్పుకున్నాం. ఆ మూల ప్రకృతి నుంచి ఏం ఉత్పన్నమైంది? మొట్టమొదటి తత్వము, మొట్టమొదటి కార్యం ఏం ఉత్పన్నమైందంటే మహాతత్వం ఉత్పన్నమైంది. దాని తర్వాత మహాత్మ నుండి అహంకారము, అహంకారం చేసి ఇది మూల సిద్ధాంతం మన సాంఖ్య దర్శనానికి. మూల ప్రకృతి నుండి మొట్టమొదటి కార్యవస్తు కార్య ద్రవ్యం ఏం ఉత్పన్నమైందంటే మహాతత్వం అనే ఉత్పన్నమైంది. మహాతత్వం నుండి అహంకారము, అహంకారం చేత తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉత్పన్నమయ్యాయి. వాటి నుంచి ఆకాశము వాయు అగ్ని జలము పృథివీ ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ ఏంటివి? కార్యత్వ శ్రవణాలు, ఇవన్నీ కార్య రూప ద్రవ్యాలు అని చెప్పి మనం చెప్పుకున్నామట. ఎందుకు ఇవన్నీ ఎలా తయారయ్యంటే దానికి మంత్రం చూపించారు ఇక్కడ. శ్వేతాస్వతర ఉపనిషత్తు యొక్క మంత్రము. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీః ప్రజాః సృజమానాం స్వరూపాః. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అంటే అజాం అంటే ఎప్పుడు ఉత్పన్నం కానటువంటిది. ఈ ప్రకృతి అనేది ఎప్పుడు ఉత్పన్నం కాదండి. కాబట్టి అటువంటి ఉత్పన్నం కానటువంటి ప్రకృతి ఎలా ఉండేది? లోహిత శుక్ల కృష్ణాం అంటే శ్వేత అంటే శుక్లత్వము అంటే రజోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఈ మూడు గుణాలు యుక్తమైంది. దీన్నే లోహిత శుక్ల కృష్ణం అని చెప్పి మూడు రకాలుగా చెప్పామంట. లోహితం అంటే రజోగుణము, శుక్లం అంటే ఏమిటి? సత్వగుణం, కృష్ణవర్ణం అంటే తమోగుణం. అంటే ఈ రకంగా సత్వ రజో తమో గుణంతో యుక్తమైన సామ్య అవస్థ ప్రకృతి అనేది ఏకాం అజ ఎప్పుడు ఉత్పన్నం కానటువంటి ఆ ప్రకృతి ద్వారా బహ్వీ ప్రజాహ అంటే దానికి సమానమైనటువంటి స్వరూపమైనటువంటి చాలా రకాలుగా విభిన్న రకాలుగా ఈ సృష్టి రూపాన్ని రచించారు. అంటే మహాతత్వము, అహంకారం, తన్మాత్ర ఇవి పైన చెప్పిన విధంగా ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఒక మూల ప్రకృతి ద్వారా ఇవన్నీ బహ్వీ ప్రజా అనుకూలమైనటువంటి స్వరూపమైనటువంటి కార్యద్రవ్యాలను ఉత్పన్నం చేయబడ్డాయి. అది ఇంకో శ్వేతాస్పద ఉపనిషత్తుకి ఇంకొక మంత్రం చూపించదు. ఏకం బీజం బహుదాయ కలిసి ఆ పరమాత్మ ఏక బీజం అంటే ఒక మూల ప్రకృతి రూప బీజాన్ని తీసుకొని బహుదాయ కలిసి ఈ సృష్టి రూపంలో విభిన్న రకాలుగా సృష్టించాడు ఆ పరమాత్మ. యహ కలిసి ఏ పరమాత్మ అయితే ఒక బీజ రూపాన్ని అంటే ప్రకృతి రూప మూల బీజాన్ని తీసుకొని విత్తనాన్ని తీసుకొని దీన్ని అనేక రకాలుగా సృష్టిని నిర్మించాడు. అదే ప్రకృతి ఉపాదానత్వం ఆద్యం. అందుకే ఈ ప్రకృతి యొక్క ఉపాదానం అనేది మొట్టమొదటిది, ఆద్యమైనది. సృష్టి జగత్తి రచనకి మొట్టమొదటి మూల ఉపాదానకరమైనది ప్రకృతి. కాబట్టి అత మహాతత్వాదినం కార్యత్వ శృతి. అందుకే మహాతత్వం నుంచి మొదలుకొని మహాతత్వం, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్యత్వ శృతి, కార్యద్రవ్యములు. అందుకే ఏ తస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాన్ని. అందుకే ఈ కార్యద్రవ్యాల చేత ఏ తస్మాత్ జాయతే ప్రాణం ఉత్పన్నమవుతుంది, మనః ఉత్పన్నమవుతుంది, సర్వేంద్రియాన్ని ఇవన్నీ ఆ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ వేద మంత్రం ద్వారా చెప్పుకున్నాము. తర్వాత ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ విశ్వస్య ధాన్యం పైన చెప్పినవన్నీ ఈ రకంగా ఉత్పన్నమయ్యాయి. వాయు ఖం అంటే ఆకాశము, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆపహ అంటే నీరు, పృథివీ ఇవి పంచభూతాలు ఇచ్చారు. విశ్వస్య ధారణి ఇవన్నీ పంచభూతాలు విశ్వానికి ఆధారభూతంగా ఉన్నాయన్నమాట. విశ్వస్య ధారణి అని చెప్పి ముండకోపనిషత్తు చెప్పుకున్నాం. అది దానికే భిన్న భిన్న ప్రమాణంలో చూపిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏ తస్మాత్ ఆత్మనః ఇవన్నీ ఆత్మలా ఇవన్నీ ఏ తస్మాత్ ఆత్మనః ఇవన్నీ ఆత్మకు సుఖాన్ని భోగాన్ని అందజేయడం కోసము ఈ సృష్టి యొక్క రచన జరిగిందన్నమాట. తర్వాత ఆకాశాత్ సంభూత ఆకాశం ఉత్పన్నమైంది. ఆకాశాత్ వాయు ఉత్పన్నమైంది. వాయు చేత అగ్ని ఉత్పన్నమైంది. అగ్ని చేత వల్ల నీరు ఉత్పన్నమైంది. మళ్ళీ అద్భ్య ఆ నీటి చేత పృథివీ. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఇవి ఉత్పన్నం అయ్యాయన్నమాట. అంటే ఒకదాని పూరకంగా ఉన్నాయి.
ఈ రకంగా అంటే ఈ మూల ప్రకృతిని ఆధారం చేసుకుని ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే సృష్టి యొక్క రచనా ప్రక్రియను మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపించదన్నమాట. కాబట్టి మిథ్యా అభిమాన రూపానికి మూల ఆధారం హేతుభూతం ఏంటంటే ఈ ప్రకృతి నుంచి ఇవన్నీ కార్యవస్తువులు కార్యరూప ద్రవ్యాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఆత్మ కోసం, ఆ జీవాత్మకు భోగాపవర్గార్థం దృశ్యం. ఈ ప్రకృతి అంతా కూడా, ఈ దృశ్య జగత్తు, ఈ సృష్టి అంతా కూడా జీవాత్మకి భోగాన్ని అపవర్గం కోసమే ఇవన్నీ సృష్టించబడ్డాయి, నిర్మించబడ్డాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అసలు కాబట్టి మొత్తానికి ఆది ఉపాదానకి, ఈ సృష్టి జగత్తుకి మొత్తం మూల ఉపాదాన కారణం ఏంటి? ప్రకృతి ద్వారానే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అది ప్రకృతి ఎప్పుడు ఉత్పన్నం కాదు, నష్టం కాదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రకృతి నిత్యమైనది, శాశ్వతమైనది. ఏ విధంగా జీవాత్మ నిత్యంగా ఉంటుందో అలాగే ప్రకృతి కూడా నిత్యంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత సిద్ధాంతి పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్న ఏమేస్తున్నా అంటే, ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, నన్ను అంటే ప్రశ్న అనవాలి. నన్ను అనగానే ఏదో ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. ఏమొస్తున్నా? ప్రకృతి ఏవ ఆది ఉపాదానం కుతో నా పురుష స్యాత్ ఉపాదానం సోపి నిత్య. సరే, ఇప్పుడే చెప్పావు కదా, జీవాత్మ ఈ విధంగా నిత్యమైందో, పరమాత్మ విధంగా నిత్యమైన వాడో, అలాగే ప్రకృతి కూడా నిత్యమైంది చెప్పావు. ప్రకృతి నిత్యమైంది, మూల ప్రకృతి అజామేకం అంటే ఎప్పుడు ఉత్పన్నం కాదు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అటు శాశ్వతంగా ఉన్నట్టు ప్రకృతి చేత బహ్వీ ప్రజా, దాని స్వరూపమైనటువంటి అనేక కార్యద్రవ్యాన్ని ఉత్పన్నం చేసుకున్నామని చెప్పాం. సో ఇది కూడా నిత్యమైన అంటాం కదా, ఏ విధంగా పురుషుడు జీవాత్మ నిత్యమైందో అలాగే ఈ ప్రకృతి కూడా నిత్యమైంది అంటున్నాం. అటువంటప్పుడు ఈ సృష్టి రచన బ్రహ్మాండానికి ఉపాదాన కారణం ప్రకృతిని ఎందుకు తీసుకోవాలి? జీవాత్మ తీసుకోవచ్చు కదా, పురుష జీవాత్మ తీసుకోవచ్చు కదా, ఇది కూడా నిత్యమైనది కదా. ఏమంటే అది కూడా నిత్యమైనది అంటున్నావు. అటువంటిప్పుడు ఈ సృష్టి ఉత్పత్తికి కారణము ప్రకృతి అని చెప్తున్నావు. ఈ ప్రకృతి ఎందుకు? జీవాత్మ నిత్యమైనది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు కదా. పురుషుని ఎందుకు తీసుకోలేదు? పురుష జీవాత్మ ఎందుకు తీసుకోలేదు? సృష్టి ఉత్పత్తికి కారణభూతంగా ఆది ఉపాదాన ఎందుకు తీసుకోలేదు అని పూర్వపక్షి ప్రశ్నించాడు అన్నమాట. అందుకే ప్రకృతే ఆది ఉపాదానం, ప్రకృతి యొక్క మూల ఉపాదానం కుతః నా పురుష అంటే పురుషుని ఎందుకు తీసుకోలేదు? కుతో నా పురుష స్యాత్ ఉపాదానం, కుతః నా పురుష స్యాత్ ఉపాదానం అంటే ఉపాదాన రూపంలో పురుషుని ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే సోపి నిత్య, ఎందుకు ప్రకృతి కూడా నిత్యమైంది కదా. నిత్యమైనది ఎప్పుడు ఇది కూడా ఉపాదాన కారణం ఉండొచ్చు, ఎందుకు ఉండలేదు అని పూర్వపక్షి అడిగినప్పుడు, ప్రశ్నకర్త ప్రశ్న వేసినప్పుడు దానికి సిద్ధాంతి నిత్యత్వే అపి నా ఆత్మనః యోగ్యత్వ అభావాత్. సరే అండి, జీవాత్మకి సమానంగానే ప్రకృతి కూడా నిత్యమైంది, అలాగే ప్రకృతికి సమాన జీవాత్మ నిత్యమైంది. నిత్యత్వం ఉన్నప్పటికీ కూడా నిత్యత్వే అపి, జీవాత్మ నిత్యమైంది, ప్రకృతి నిత్యమైంది. నిత్యత్వం అయినప్పటికీ కూడా నా ఆత్మనః యోగ్యత్వ అభావాత్, కానీ ఆ జీవాత్మలో ఈ ప్రకృతిని ఉత్పన్నం చేసి యోగ్యత అనేది ఆ జీవాత్మలో లేదు. యోగ్యత్వ అభావ, దాంట్లో ఆ యోగ్యం, ఆ మెటీరియల్ అయితే దాని తత్వం లేదు. దాంట్లో చైతన్యమైందే కానీ భోగ అనుభూతిని పొందుతుందే కానీ అది భోగ్య వస్తువుని తయారు చేయదు. కాబట్టి నా ఆత్మనః యోగ్యత్వ అభావాత్, ఆ యోగ్యత అనేది ఆ జీవాత్మలో లేదు. నిత్యమైందే, నిత్యమైనప్పటికీ కూడా ఆ సృష్టిని ఉత్పన్నం చేసేటువంటి జగత్తు ఉత్పన్నం చేసే యోగ్యత దాంట్లో లేదు. అందుకే యోగ్యత్వ అభావాత్ అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించాడు. చూడండి భాష్యం, ఆత్మనః నిత్యత్వేపి నా యోగ్యత్వ అభావాత్, యోగ్యత లేదు కాబట్టి అది పురుషుని ఉపాదాన కారణంగా తీసుకోవడం సంభవించదు. చూడండి భాష్యంలో, పురుషస్య నిత్యత్వేపి, పురుష జీవాత్మ నిత్యం అయినప్పటికీ కూడా నా సా ఉపాదానం జగతః, ఈ జగత్తుకి ఉపాదాన కారణంగా ఎప్పుడు సాధ్యం కాదు, ఎప్పుడు సిద్ధించదు. ఎందుకంటే తస్య యోగ్యత్వ అభావాత్, ఎందుకంటే ఆ జీవాత్మకి ఆ యోగ్యత లేదు. సృష్టి ఆ ప్రకృతి, మూల ప్రకృతి ద్వారా ఆ మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు ఉత్పన్నం చేసే శక్తి ఆ ప్రకృతిలో ఉంది కానీ ఆ జీవాత్మ లేదు. అందుకే తస్య ఆత్మనః యోగ్యత్వ అభావాత్, యోగ్యత లేదు కాబట్టి జీవాత్మ ఉపాదాన కారణంగా తీసుకోబడదు. కాబట్టి నాహి పురుషే జగత్ ఉపాదాన యోగ్యత్వం, అందుకే పురుషుని జగత్కి ఉపాదాన యోగ్యత్వం అంటే సత్వాది గుణత్వం, పరిణామి ధర్మిత్వం చ ఇది లేదు. పురుషునిలో ఏ విధంగా ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటుందో, పరివర్తనంగా మారుతూ ఉంటుందో, అలాగా పరివర్తనశీల ధర్మం అనేది జీవాత్మ లేదు. ఎందుకంటే జీవాత్మ అపరిణామిని,
ప్రకృతి పరిణామిని, ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటున్నామట. ప్రకృతి అంటే ప్రకృతి అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన కార్య ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, మహాతత్వం, అహంకారం ఇవన్నీ ఉత్పన్నమే కదా, అవన్నీ పరిణామ స్వరూపాన్ని కలిగినటువంటి మాట. అలాగే జీవాత్మ అపరిణామని అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిణామ ధర్మిత్వం చ పురుషే నా సంభవతి, పురుషుల్లో లేదు. అందుకే నాహి పురుషే జగత్ ఉపాదాన యోగ్యత్వం, ఉపాదాన యోగ్యత్వం అనేది లేదు. అంటే సత్వాది గుణత్వం, అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైనటువంటి అవస్థ జీవాత్మ లేదు. అంటే పరిణామ ధర్మిత్వం చ, పరిణామ ధర్మిత్వం అనేది ఆ ప్రకృతిలో జీవాత్మ, పురుష జీవాత్మ లేదు అని చెప్పి, అందుకే ఆ యోగ్యత లేదు. కాబట్టి ఇక్కడ ప్రకృతే ఈ బ్రహ్మాండానికి ఆది కారణం, ఉపాదాన కారణం తీసుకుంటాము. జీవాత్మ ఆది కారణ, ఆది ఉపాదాన కారణం తీసుకోవడానికి యోగ్యత అభావం ఉంది కాబట్టి, యోగ్యత లేదు కాబట్టి తీసుకోబడదు అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించారు. నిత్యంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో ఆ యోగ్యత లేదు, సృష్టిని నిర్మించేటువంటి యోగ్యత లేదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారు. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అన్యచ్చ, ఇలా ఒక్కడే స్వీకరిస్తే బై ప్రకృతి ఎందుకు ఉపాదాన కారణము, జీవాత్మ ఉపాదాన కారణం తీసుకోవచ్చు ఒకే అన్యాయం అనుకోండి, అది వేద విరుద్ధం కూడా అవుతుంది. అది చెప్పే కింద అన్యచ్చ శృతి విరోధా, అది శృతి విరోధం అవుతుంది. అంటే వేద విరుద్ధం అయిపోతున్నాడు. ఒకే తీసుకున్నాం అనుకోండి, ఏదంటే ఈ ప్రకృతి బ్రహ్మాండానికి ఆ ఉపాదాన కారణత పురుష జీవాత్మ తీసుకోవచ్చు అన్నాం అనుకోండి, అది శృతి విరోధా నా, శృతి విరోధంగా అవుతుంది, అంటే వేదానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి అలా కూడా దోష ప్రత్యక్షమైంది కాబట్టి తీసుకో. ఎందుకంటే వేదం మనకు, వేదం అస్మాకం ప్రమాణం. వేదం అనేది ఏం వేదంలో మనకు ఏదైనా ఈ రకంగా సిద్ధాంత విధి విధానం చెప్పిందంటే దాన్ని ఖచ్చితంగా అది స్వీకరించాలి. ఎందుకంటే వేదం అనేది పౌరుషేయం కాదు, అపౌరుషేయం, అంటే పరమాత్మ యొక్క వాణి కాబట్టి ఖచ్చితంగా మనం అది ప్రమాణం కాబట్టి దాంట్లో ఏం చెప్పకుండా తీసుకోవాలి. కాబట్టి శృతిలో అలాగా జీవాత్మ ఉపాదాన కారణం చెప్పి చెప్పాలి ఎక్కడ కూడా. కాబట్టి శృతి విరోధం కూడా కలుగుతుంది. శృతి విరోధాత్ నా కుతర్కాపసదస్య ఆత్మలాభ, అటు కుతర్కమైనటువంటి స్థితితో ప్రశ్న కలిగినప్పుడు అటువంటి ఆత్మలాభం అంటూ ఆత్మజ్ఞానం ఏమి కలగదు. కాబట్టి ఇంకా శృతి విరోధం అవుతుంది, అది వేద విరుద్ధం అవుతుంది. నువ్వు కుతర్కంగా లేదు పురుష జీవాత్మ కూడా ఉపాధి కాదని చెప్పావు అనుకోండి, అది కుతర్క అపసదస్య, కుతర్కం చేసేటువంటి వ్యక్తికి ఆత్మలాభ, ఆత్మలాభం అంటే ఏముండదు, అంటే ఆత్మజ్ఞానం అంటే ఏం సంభవించదు, ఇది వ్యర్థ వార్త, వ్యర్థ కథనం మాత్రమే అది అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించాడు. చూడండి, శృతి విరోధ, శృతి విరోధం కూడా కలుగుతుంది. ఇంకా కుతర్కాపసదస్య, అంటే కుతర్కం చేసేటువంటి, తర్క వితరణ చేయకుండా, తర్కం చేయడం మంచిదే కానీ కుతర్కం చేయకూడదు అన్నమాట. అంటే కుతర్కం చేసినామనుకో అది అంటే సిద్ధాంత అనుకూలం కాకుండా ఏదో వాదించడం కోసం, ఏదో చెప్పడం కోసం, ఏదో మాట్లాడడం కోసం వాదించడం, అహంకార పుష్టి కోసం వాదించడం, అలా ఉండకూడదు అన్నమాట. అంటే అందుకే కుతర్కాపసదస్య నా ఆత్మలాభ, అది కుతర్కం చేసేటువంటి వ్యక్తికి ఆత్మజ్ఞానం అంటే ఆత్మలాభం అంటే ఏమి ఉపయోగం ఉండదు, ఏదో వ్యర్థంగా మాట్లాడుతున్నామట. అస్తు. చూడండి, భాషించండి. శృతి విరోధాత్ పురుషశ్చేత్ ఉపాదానం జగత, శృతి విరోధాత్, శృతి విరోధం అన్న పురుష చేత్ ఉపాదానం జగత, అంటే శృతి విరోధం అంటే వేద విరుద్ధం కావడం వలన పురుషశ్చేత్ ఉపాదానం, అంటే పురుష జీవాత్మ ఉపాదానం అని చెప్పాం అనుకోండి, ఏం దానికి జగత ఉపాదానం అని ఒకేలా స్వీకరిస్తే తది అట్లా శృతి విరోధ జాయతే, అంటే వేద విరుద్ధ అనే దోషం ఉత్పన్నం అవుతుంది. శృతి విరోధ జాయతే నా తస్య కార్యం కారణం చే విద్యతే, ఎందుకంటే శ్వేతాస్పద ఉపనిషత్తులో నా కార్యం కారణం తద్విద్యతే, అది జీవాత్మకి ఎప్పుడా అది కార్యం కానీ కారణంగా కానీ ఎప్పుడు ఉండదు అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ప్రకృతి కారణము, ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి జగత్ కార్య వస్తువు ఇది కార్యం అని చెప్తామంట. అంటే ఈ వస్తువు నుంచి ఈ పదార్థం ఉత్పన్నమైంది, అలా కార్యకారణ సంబంధం ప్రకృతికి ఉంటుంది, అలాగే కార్యకారణ సంబంధం జీవాత్మకు ఉండదు. అందుకే మంత్రం చెప్పండి, శృతి విరోధం ఉత్పన్నం అవుతుంది. ఏదంటే ఆ శృతి విరోధం ఏంటంటే ఇక్కడ చూపించాలి. నా తస్య కార్యం కారణం చ విద్యతే, నా తస్య అంటే ఆత్మన, ఆత్మకి కారణం కానీ కార్యం కానీ ఉత్పన్నం కాదు, విద్యమానంగా ఉండదన్నమాట. ఈ కార్యకారణం అనేది ఎక్కడ ఏర్పడే సంబంధము కేవలం జడ ప్రకృతిలో మాత్రమే సంభవిస్తుంది. అందుకే శ్వేతాస్పద ఉపనిషత్తు దగ్గర ఇక్కడ ప్రమాణం చూపించామట. శృతి విరోధం ఏంటంటే నా తస్య కార్యం కారణం చ విద్యతే, అనే జీవాత్మకి కార్యకారణం ఉండదు, ప్రకృతికి కార్యం కారణం ఉందన్నమాట. ఇది ప్రకృతి, ఇది మూల కారణము, ఇది మూల కారణం చూపినటువంటి కార్య వస్తువు. అలా మనం ప్రకృతికి చూపించవచ్చు కానీ జీవాత్మలో చూపించలేము. కాబట్టి పునః కుతర్కాపసదస్య యః కుతర్కేన అపసీదతి, అంటే ఎవరైతే పునః మళ్ళీ కుతర్కాపసదస్య యః అంటే
కుటర్కంతో యుక్తమైనటువంటి ఏదైతే ఉన్నదో కుటర్కేన అపసీదతి, కుటర్కంతో అదే అని చెప్పామనుకోండి, పురుష జీవాత్మ ఉపాదాన కాలం అని చెప్పామనుకోండి, స్వపక్షం అన్యతా స్థాపయతి. కుటర్కంగా అంటూ ఏదండి జీవాత్మనే ఉపాదాన కారణం, ప్రకృతి ఉపాదాన కారణం కాదు, అలా కుటర్కంగా స్వపక్షం స్థాపించాలనుకోండి, స్వపక్షం అన్యతా స్థాపయతి అంటే భిన్నంగా స్థాపించాడు. తస్య ఆత్మలాభ, ఆత్మలాభ అంటే ఆత్మజ్ఞానం నా భవతి, అతనికి ఎటువంటి ఆత్మలాభం ఏముంటుంది, ఎటువంటి ఏదో వ్యర్థ వార్తాలాభం అంటారు. ఆత్మలాభం కానీ ఆత్మజ్ఞానం కానీ ఏమి కలగదు, అది వ్యర్థంగా వాదిస్తున్నాడు. అన్యత పక్షాన్ని స్థాపిస్తున్నాడు, అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఆత్మవివేకి నాజైతే, అటువంటి వ్యక్తి ఆత్మవివేకి కాదు, ఆత్మాభిలాషి కాదు, వివేకవంతుడు కాదనమాట. అటువంటి వ్యక్తి ఆత్మవివేకి నాజాయితే, అటువంటి వ్యక్తి ఆత్మవివేకి కాదు, వివేక జ్ఞానం కలిగిన వాడి వ్యక్తి కాదు. యతః ఎందుకంటే పరిణామ ధర్మం పరిణామ ధర్మాన్ని ఆత్మలో స్వీకరించి, పరిణామ ధర్మం ఆత్మని స్వీకృత్య కథం స్యాత్ ఆత్మలాభ అంటే అపరిణామి అని చెప్పి జీవాత్మ గురించి పురుష జీవాత్మ చెప్పుకుంటున్నామో దాంట్లో పరిణామ ధర్మాన్ని తీసుకొచ్చి ఇది ఉపాసన కాలం చెప్తే వారికి అటువంటి వ్యక్తికి ఆత్మలాభం ఏం కలుగుతుంది, ఆత్మజ్ఞానం ఏం కలుగుతుంది? అటువంటి వ్యక్తికి, అటువంటి అవివేకి వ్యక్తికి ఆత్మజ్ఞానము ఆత్మలాభం కలగదు. ఎవరైతే అపరిణామిని పురుష జీవాత్మలో పరిణామ ధర్మత్వం తీసుకొచ్చి ఇది ప్రకృతికి ఉపాదాన, అది జగత్తుకి ఉపాదాన కాదని ఎవరికి చెప్తారో అటువంటి ఆత్మ వివేకి కాదు. ఎందుకంటే పరిణామ ధర్మం ఆత్మని స్వీకరించి, అంటే పరిణామ ధర్మాన్ని ఆత్మని స్వీకరించి అంటే లేని దాన్ని స్వీకరిస్తాడు. ఆత్మ అపరిణామిని, కానీ ప్రకృతి యొక్క పరిణామ ధర్మాన్ని గుణాన్ని ఆత్మలో స్వీకరిస్తున్నామట. కాబట్టి అటువంటి వ్యక్తికి కథం స్యాత్ ఆత్మలాభ, అటువంటి వ్యక్తి ఆత్మలాభం ఎలా కలుగుతుంది, ఎలా సిద్ధిస్తుంది? ఎప్పుడు సిద్ధించదు. కాబట్టి అలా స్వీకరిస్తే శృతి విరోధం, వేద విరుద్ధం కూడా అవుతుంది. వేదంలో మనకు ప్రమాణం చెప్పబడింది. నా తస్య కార్యం కారణం చ విద్యతే అని చెప్పి, దానికి ఆత్మకి కారణం కానీ కార్యం కానీ ఉండదు, కేవలం ప్రకృతికి మాత్రం అది సంభవిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు అలా ప్రస్తావించిన తర్వాత అథచ మళ్ళీ ఏమంటున్నా అంటే పారంపర్యే అపి ప్రధాన అనువృత్తి అనువత్, పారంపర్యే అపి ప్రధానానువృత్తి అనువత్ అంటే ప్రధాన ప్రకృతి అంటే పరంపరానుసారంగా కారణ కార్యత్వం అనేది కేవలం ప్రకృతిగా సంభవిస్తున్నాడు. అదే విషయం ఇక్కడ చూపిస్తున్నాడు, చూద్దాం. పారంపర్యే అపి ప్రధాన అనువృత్తి అనువత్ అంటే అణుకి సమానంగా. చూడండి, భాషను చూడండి. పారంపర్య ఏంటిది? జగత కార్యరూపస్య, ఈ జగత్తు అనేది కార్యరూపం కదా, కార్యవస్తు ఉత్పన్నమైందన్నమాట. ఏది ఉత్పన్నమవుతుందని కార్య జగత్ అంటామట. ఏది ఉత్పన్నమైందో అది కార్య వస్తు, కార్య జగత్ అంటే. ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది, అది ఎల్లకాలం ఇప్పుడు ఉత్పన్నమైనది అది కనిపిస్తుంది, దృష్టిగోచరం అవుతుందన్నమాట. అందుకే ఇది కార్య రూపం అని చెప్పామట. జగత, ఈ జగత్తు కార్యరూపస్య, జగత కార్యరూపస్య కారణ పరంపరాయాం ప్రధానస్య అంటే ప్రకృతి ఆఖ్యస్య, దాన్నే అవ్యక్తస్య, దాన్నే అనువర్తమానం అంటే అనుగత వర్తమానత్వం అస్తి. ఈ రకంగా దాన్ని పర్యావాచ శబ్దాన్ని విడగొట్టాడు. ఏం చెప్పారు ముందు? ప్రధానస్య, దాన్ని ఏం చెప్పారు? ప్రకృతి ఆఖ్యస్య, దాన్ని ఏం చెప్పారు? అవ్యక్తస్య, మరి దానినే అనువర్తమానం దాన్ని అనుగతో వర్తమానత్వం అస్తి, అనుగత వర్తమానత్వం అస్తి అని చెప్పి ఇక్కడ అనువర్త అని చెప్పారన్నమాట. అంటే ఇది ఒక పర్యావాచ శబ్దాన్ని చెప్పారు. కానీ ఈ జగత్, ఈ కార్యరూపి జగత్కి కారణ పరంపర అంటే ఈ జగత్తు ఉందని ఇప్పుడు మనం చెప్పాం. పంచభూతాలు ఉన్నాయంటే పంచభూత కారణం ఉంది. ఆ పంచభూత కారణం ఏంటి? తన్మాత్రలు కారణం ఏంటి? అహంకారం కారణం ఏంటి? మహాతత్వం కారణం ఏంటి? ప్రకృతి. అలాగే కారణ పరంపర ఉందన్నమాట. ఈ జగత్తుకి కారణ పరంపర ఉంది. ఒక వస్తువు తయారైందంటే ఆ వస్తువుకి, ఈ వస్తువు దీనికి కారణం వల్ల ఉత్పన్నమైంది, దీని వల్ల ఉత్పన్నమైంది. ఈ పాంచభౌతిక శరీరం ఉత్పన్నం కావడానికి పంచభూతాలు కారణం. పంచభూతాలు లేకపోతే ఈ పాంచభౌతిక శరీరం ఉత్పన్నం కాదనమాట. అట్లా కారణ పరంపర అనేది ఈ కార్య జగత్తుకి ఉందన్నమాట. అదే చెప్తున్నాడు. జగత కార్యరూపస్య కారణ పరంపరాయాం ప్రధానస్య అంటే ఈ కారణ పరంపర ప్రధాన ప్రకృతి, మూల ప్రకృతి, ఉపాదాన కారణం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం అంట.
విధానస్య ప్రకృతాఖ్యస్య అవ్యక్తస్య అనువర్తమానం అంటే అనుగత వర్తమానత్వం అస్తి అంటే అనుసరిస్తూ ఉంటున్నాను. మూల కారణం అనేది కార్యవస్తులో అనుసరిస్తూ ఉంటుంది. ఏ రకంగా అంటే అణుకి సమానంగా అంటే సూక్ష్మంగా అణు రూపంలో అది అనుకరిస్తుంది. అణు రూపంలో ఆ కార్యవస్తులో ఉంటుంది అన్నమాట. ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ ఉదాహరణ చూపించాడు. యథా కస్యచిత్ కార్యవస్తున ఏదో కార్యవస్తు ఏదైనా ఒక కార్యద్రవ్యం కస్యచిత్ కార్యవస్తున ఘట మఠ వస్త్రాదికస్య అది ఘటం కావచ్చు మఠం కావచ్చు. ఘటం అంటే కుండ, మఠం అంటే ఏదైనా మఠం. ఘటం ఘట మఠ వస్త్రాదికస్య స్లైడ్ మార్చండి. ఘట మఠ వస్త్రాదికస్య చూడండి ఇక్కడ ఘట మఠ వస్త్రాదికస్య కారణ పరంపరాయాం అణుః తస్య ఆత్యంత సూక్ష్మ భాగః ఏవ అనువర్తతే. కారణ పరంపరాయాం అణుః తస్య అత్యంత సూక్ష్మ భాగః ఏవ అనువర్తతే. ఇప్పుడు ఘటంలో మఠంలో కావాలి అంటే ఘటం అంటే కుండలో కానీ మఠం మఠం ఏదైతే ఉందో మహా నిర్మాణం ఏదైతే ఉందో దాంట్లో కారణ పరంపర అనేది ఎలా వస్తుంది? సూక్ష్మ భాగం అనువర్తతే. సూక్ష్మ భాగం ఏదైతే ఉందో మూల ప్రకృతి దాని కారణ వస్తువు అనుసరిస్తూ ఉంటున్నమాట. అది కారణ పరంపరాయం అనురూపంలో తస్య అత్యంత సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అది సూక్ష్మ భాగ ఏవ సూక్ష్మ భాగం మాత్రం అనువర్తిస్తుంది అంటే అనుసరిస్తుంది. అది ఏంటో ఉదాహరణ చూద్దాం. చూడండి తత్ర యద్ ఘటస్య ఒక్కోటి తీసుకొని చెప్తున్నా ఇక్కడ ఘటమఠం అని చెప్పారా అది చెప్తున్నా ఇక్కడ. తత్ర యద్ ఘటస్య కారణం అంటే కుండకి కారణం ఏంటి? కుండకి కారణము కపాలాలు అంటే ముక్కలు, కుండ ముక్కలు ఏవైతే ఉన్నాయో అది మనం ఒక కుండ అవసరం తీసుకుని కపాలాలు కారణం అంట. అంటే కపాలని కలిసి ఒక కుండ రూపంలో కనిపిస్తున్నామట. ఘటస్య కారణం కపాలాహ తేషాం ఆ కపాలాలు కూడా కారణం ఏంటి? కపాలాలు అంటే ఏంటి? ఆ ముక్కల్ని పగిలిపోయిన కుండ ముక్కలు. దానికి కారణం ఏంటి? తేషాం మృత్ పిండం. ఆ కపాలు ఎలా అంటే మట్టు యొక్క పిండం చేత ఉత్పన్నమయ్యాయి. ఎలా ఉత్పన్నమయ్యాయి? మృత్ పిండం అంటే మట్టు యొక్క పిండం అంటే దాన్ని నీళ్లు పోసి మన్నులో నీళ్లు పోసి ఒక ముద్దలాగా చేస్తాం ఆ పిండ విశేషం. సో మృత్ పిండం తత్కారణం. ఆ మృతి పిండానికి కారణం ఏంటి? మృత్ పిండం తత్కారణం. మృతికా చూర్ణం తస్యాపి ఆ పిండం ఎలా తయారైంది? ముందు ఆ మిట్టి యొక్క చూర్ణం పొడి ఏదైతే ఉందో దాని ద్వారా ఆ పిండం తయారైనాడు. అంటే ఆ ముద్ద ఏదైతే ఉందో నీటి ముద్ద ఏదైతే ఉందో ఆ మిట్టి ముద్ద ఏదైతే ఉందో దానికి కారణం కూడా ఆ మృతికా అంటే మన్ను యొక్క చూర్ణం, మన్ను యొక్క పొడి ఏదైతే ఉందో తస్యాపి మృతికా చూర్ణం తస్యాపి కారణం. అణువు తత్ సూక్ష్మ అవయవ. ఇంకా దాంట్లో అణువులు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ మిట్టి కణాలు ఏవైతే ఉన్నాయో అవి దానికి కారణం. అంటే మిట్టి యొక్క కణ సమూహమే ఆ మిట్టి యొక్క పొడి చూర్ణము. ఆ చూర్ణం ద్వారానే మృతి పిండం తయారైంది. ఆ మృతి పిండం ద్వారానే ఆ కుండ తయారైంది. అంటే కుండ తయారు చేయడానికి ముందు కార్యద్రవ్య కుండ అయితే ఉందో దానికి కారణం ఏంటి? అది పిండం అంటే ఆ మిట్టి యొక్క ముద్ద. ఆ ముద్ద కారణం ఏంటి? ఆ పొడి మిట్టి. ఆ పొడి మిట్టికి కారణము ఆ సూక్ష్మంగా ఉండే అవయవ కణ విశేషాలు అన్నమాట. అలాగా కారణ పరంపర అనేది ప్రధాన ప్రకృతికి మాత్రం సంభవిస్తుంది, జీవాత్మలకు సంభవించదు. దాని ఉపలక్షణం పెట్టుకుని ఇంకా చెప్తున్నామాట. అందుకే కారణం అణుః తత్ సూక్ష్మావయవ. దాంట్లో సూక్ష్మంగా ఆ మిట్టి యొక్క కణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కుండలు. అవి ఆ కుండలు కూడా అనుసరించాయండి. ఆ కారణం కూడా మూల కారణం మిట్టి యొక్క కణాలు కూడా మనకు ఆ కుండలో కనిపిస్తున్నాయి. ఏమంటే సన్నిహితంగా సంయోగం కలిసి దాంట్లో సంయుక్తంగా ఉంది కాబట్టి మనం వేరుగా చూడలేకున్నాం. మొత్తం కుండ రూప ద్రవ్యాన్ని చూస్తున్నాం కానీ దాని సూక్ష్మ భాగంలో ఆ కుండ యొక్క కణాలు కూడా మిట్టి యొక్క కణాలు కూడా అందులో ఉన్నాయి, విద్యమానంగా ఉన్నాయి. అందుకే కారణం అణుః సూక్ష్మావయవ. అవి సూక్ష్మ పైన చెప్పినాం. సూక్ష్మ భాగ ఏవ అనువర్తతే. కారణ పరంపరాయాం అణుః తస్య అత్యంత సూక్ష్మ భాగం
ఏం అనువర్తిస్తూ ఉంటుంది అంటే ఆ కార్యద్రవ్యం ఏవైతే ఉందో అందులో ఉంటాయి. ఆ రకంగా ఒక కుండ విషయం చెప్పుకున్నాం. అంటే దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది అని అలా చెప్పుకుంటూ వచ్చామంట. కారణ పరంపర ఈ విధంగా ఉంటుంది చెప్పాం. అలాగే మఠస్య కారణం, మఠ కారణం ఏంటి? భిత్తిక. ఒక మఠం అంటున్నా, ఏదో ఆశ్రమం మఠం ఉంది, ఆ మఠం 4 గోడలు కలిస్తేనా ఒక మఠం తయారవుతుంది, ఒక ఆశ్రమంగా తయారవుతున్నాడు. అందుకే మఠస్య కారణం ఏంటి? భిత్తికాహ. భిత్తిక అంటే గోడలు, చుట్టూ గోడలు ఉన్నాయన్నమాట. చుట్టూ గోడలు ఉండే ఏదో భవన రూపంలో ఉంది. పైగా మఠానికి కారణం చుట్టూ ఉండే గోడలు. మఠస్య అంటే దాన్ని ఆ చుట్టూ గోడలు ఉండి 4 వైపుల మధ్యలో ఏదైనా ఆశ్రమం రూపంలో ఏదో భవనాలు ఉన్నాయో దాన్ని ఈ రకంగా ఉంటుంది మఠం అంటాం, అంటే ఒక ఆశ్రమం అంటాం అని చెప్పి మనం చెప్తాం. అంటే దానికి కారణభూతాలు చెప్తున్నాం అన్నమాట. కాబట్టి మఠస్య కారణం భిత్తికాహ అంటే ఆ గోడలు. తాసాం కారణం మిట్టి, తాసాం కారణం ఇష్టకాహ. ఆ గోడలు ఉత్పన్నం కావడానికి, గోడలు తయారు కావడానికి ఏంటి? చుట్టూ గోడలు తయారంటే ఇటుకలు ఉన్నాయి, ఇటుకల సహాయించి ఆ గోడలు కట్టగలిగామని. అందుకే ఆ గోడ రూపంలో తయారు కావాలంటే దానికి కారణం ఏంటి? ఆ ఇటుకలు. ఇష్టికాహ తాసాంచ మృత్పిండం. ఆ ఇటుకలు ఎలా తయారయ్యాయి? ముందు మిట్టి యొక్క పిండం ద్వారానే ఆ ఇటుకలు తయారయ్యాయి. మృత్పిండం చ పునః మృద్ దశాం మృత్తికానవః పునః మృత్ అంశాః మృత్తికా అనవో మృత్తికా సూక్ష్మ భాగాః. అంటే ఇక చూడు లాస్ట్కి వచ్చేసి అంటే మఠానికి కారణము ఆ గోడలు, ఆ గోడలకు కారణం ఏంటి? గోడ ఎలా తయారయ్యాయి అంటే సూక్ష్మంగా స్థూలంగా కొన్ని చెప్పుకున్నామట. ఆ గోడలకు ఉత్పన్న ఇటుకల సహాయంతో గోడలు పెట్టాం. ఆ ఇటుకలు ఎలా తయారయ్యాయి? మన్నుతో తయారయ్యి. ఆ మన్ను ఎలా తయారైంది అంటే ఆ మట్టి ముద్ద ద్వారా ఆ ఇటుకలు తయారు చేశాం. ఆ ఇటుకల్లో కూడా మన్ను ముద్ద ఏ విధంగా పొడి మిట్టి ద్వారా తయారైంది అన్నమాట. అంటే కారణం చెప్తున్నమాట. ఆ పొడి ముట్టిలో కూడా సూక్ష్మ అవయవ భాగాలు అనురూపంలో ఉన్నాయి. ఈ రకంగా కారణ పరంపర అనేది మఠాకాశంలో చూపించే ఆశ్రమంలో. అంటే ఒకదాని కూడా పూర్తి ఇవే కాదు, చాలా ఉన్నాయి. జస్ట్ స్థూలంగా ఇట్లా కారణ పరంపర ప్రకృతికి సంభవిస్తుంది, ఆత్మకి సంభవించని చెప్పడం కోసం సిద్ధాంతి ఇక్కడ చెప్తున్నామట. కాబట్టి లాస్ట్కి వచ్చేసి మృత్పిండం పునః మృదంశాహ మృదంశాహ అంటే మృతి యొక్క అంశం అంటే అవయవాలు, అంటే అనుయుక్తమైనటువంటి కణాలు, మిట్టి యొక్క కణాలు. మృదంశాహ అంటే మృత్తిక అనవహ, అణువులు అంటే సూక్ష్మ కణాలు అన్నమాట. సో మృత్తిక సూక్ష్మ భాగా, అందుకే ఆ మట్టి యొక్క సూక్ష్మ భాగాలు, సూక్ష్మ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోబడతాయి. ఈ రకంగా ఘటమఠంలో తీసుకోవాలి. అలాగే ఇంకో ఉదాహరణ చూపిస్తారు. వస్త్రస్య కారణం, వస్త్రానికి కారణం ఏంటి? తంతువులంట. తంతవ తంతునాం కారణం, ఆ తంతులకు కారణం ఏంటి? ఆ తంతులు ఎలా తయారై? ఆ దారపోగులు. ఆ దారపోగులు ఎలా తయారై? కార్పాస అంటే పత్తి ద్వారా దారం తయారవుతుంది, కార్పాస. తత్కారణము ఆ కార్పాస, ఆ పత్తి తయారడం కారణం ఏంటి? తత్కారణం కార్పాస అనవ. ఆ పత్తి తయారు కావడానికి సూక్ష్మ అణువులు, అది బీజ రూపంలో ఒక మొక్క రూపంలో వచ్చేసి అది గుడి రూపంలో మనకి ఏ విధంగా వచ్చిందో దాని యొక్క అణువులు. కార్పాస సూక్ష్మ భాగాహ. ఈ రకంగా ఇక్కడ ఒక వస్త్రానికి తయారు కావడానికి మూల ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆ కారణం వరకు వెళ్తాం అన్నమాట. అలాగే ఈ జగత్తు రచన, ఈ బ్రహ్మాండం ఎక్కడి నుంచి తయారైందో అది స్థూల భాగాన్ని పట్టుకొని అంతిమ సూక్ష్మ భాగం ఎక్కడ తయారైందో, ఏ విధంగా తయారైందో అంతవరకు వెళ్ళిపోతాం. అలాగా కార్యకారణ పరంపర ప్రకృతిలో సంభవిస్తుంది. అలాగా జీవాత్మలు ఉండరు. ఏవమేవ సమస్త జగత. చూడండి, అందుకే ఈ రకంగా ఇన్ని ఉదాహరణ, స్థూల ఉదాహరణ చెప్పేసి మనకు లౌకికంగా ఉండే స్థూల ఉదాహరణ చూపించి బ్రహ్మాండం యొక్క స్థితిని చూపిస్తారు. ఏవమేవ సమస్త జగత కారణం. ఈ సమస్త జగత్తుకి, బ్రహ్మాండానికి కారణం ఏంటి? ఏవమేవ సమస్త జగత కారణం. జగత్తుకి కారణము పృథివ్యాధిని, ఈ పృథివీ పంచభూతాలు, పృథివీ జల అగ్ని వాయు ఆకాశము. పృథివ్యాధిని స్థూలభూతాన్ని. తేషాం కారణం, ఈ పంచభూత కారణం ఏంటి? తన్మాత్రాన్ని అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటి వల్లనే ఈ పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. వీటికి కారణం ఏంటి? తేషాంచ అహంకార. ఆ పంచభూత ఆ తన్మాత్రలు కూడా శబ్ద స్పర్శ రూప రసగంధాలు కారణం ఏంటి? అహంకార. తేషాంచ అహంకార తస్యాపి కారణం మహాత్వం. అహంకారం కూడా కారణం ఏంటి? అహంకారం ఎలా ఉత్పన్నమైందంటే మహాతత్వం.
మహాతత్వం కారణం అంట. పునః తస్యాపి కారణం, ఆ మహాతత్వం కూడా కారణం ఏంటి? పునః తస్యాపి ప్రధానం, ప్రధాన ప్రకృతి. ఇక్కడ లాస్ట్ గురించి అనమాట. ప్రధానం అంటే ప్రకృతి ఆఖ్యం అంటే అవ్యక్తం. దీన్ని ప్రధానం అని చెప్పొచ్చు, ప్రకృతి అని చెప్పొచ్చు, అవ్యక్తం అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మూల పర్యావరణ శబ్దాలు. మూల ప్రకృతిని దానికి ప్రధానం అని చెప్పొచ్చు, ప్రకృతి అని ఒక పేరు, అవ్యక్తం అది వ్యక్తం కాదు కాబట్టి కనిపించే అవ్యక్తం. అలింగం అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఏంటి? అలింగం. ఈ రకంగా 4 రకాలు చెప్పొచ్చు. ప్రధానము, ప్రకృతి, అవ్యక్తం, అలింగం. ఓకే, అస్తు. సో మహాతత్వం పునః తస్యాపి కారణం. మహాతత్వం మూల కారణం అంటే ప్రధాన ప్రకృతి అనమాట. అందుకే ప్రధానం, ప్రకృత్యాఖ్యం, అవ్యక్తం, ఉపాదానం, ఉపాదాన కారణం, అనువృత్యా పరంపరయా సిద్ధ్యతి. ఈ రకంగా అనువృత్తి అనేది పరంపర అనేది కారణ పరంపర నడుస్తుంది. అంటే ఈ స్థూల భూతాలు ఈ జగత్ రచన అయితే ఉందో ఎలా తయారైంది? మూల ఉపాదాన కారణం ఏంటి? ప్రకృతి, మూల ప్రకృతి. అదే ఉపాదాన కారణము. అంటే ఈ మూల ఉపాదాన కారణం చేతనే మనకు మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం వల్ల అహంకారము, అహంకారం చేత తన్మాత్రలు, తన్మాత్రల చేత పంచభూతాలు, పంచభూతాల చేత ఇవన్నీ ఇంద్రియాలు, ఇవన్నీ సమస్త జగత్తు కావచ్చు, సమస్త పిండం కానీ ఈ మూల ప్రకృతి, మూల ఉపాదాన కారణం చేత ఉత్పన్నమయ్యాయి. ఇది కారణ పరంపర. ఈ కారణ పరంపరగా సిద్ధిస్తాయి అన్నమాట. అలాగా జీవాత్మలో కారణ పరంపర, కార్య పరంపర లేదనమాట అని చెప్పాడు ఇక్కడ. కారణం అనువృత్తి పూర్వకంగా పరంపరయా సిద్ధ్యతి. పరంపర క్రమంగా ఒక సిస్టమేటిక్ వస్తుందన్నమాట. డైరెక్ట్ గా మన్ను నుంచే డైరెక్ట్ గా కుండ ఉత్పన్నం కాదు. ఒక ప్రక్రియ, ఒక పద్ధతిలో, ఒక పరంపరా పరంగా వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది. కాబట్టి కారణం అనువృత్తి పూర్వకంగా పరంపరయాం సిద్ధ్యతి. పరంపరాపరంగా సిద్ధిస్తుంది. ఒక పద్ధతిగా, ఒక వ్యవస్థితంగా, ఒక విధి విధానంగా ఒక కార్య వస్తువు ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. నాహి పురుష తథా ఉపాదానత్వం భాగ్ భవతి. ఆ రకంగా పురుషుడు ఉపాదానత్వం భాగం లేదు. అందుకే జీవాత్మ పూర్వపక్షం ముందు అడిగే కదా, జీవాత్మ ఎందుకు ఉపాదాన కారణం కాకూడదు, ప్రకృతి ఎందుకు ఉపాదాన కారణం తీసుకోవాలి, ఇందుకోసం మాట. అలాంటి యోగ్యత జీవాత్మ లేదు. పురుషుల్లో అలాంటి యోగ్యత సంభవించదన్నమాట. అందుకే చెప్పాను కదా, ఆత్మ యోగ్యత్వ అభావం. ఇలాంటి యోగ్యత అనేది కారణ పరంపర అనేది జీవాత్మకు సంభవించదు అది చెప్పాడు. కాబట్టి నాహి పురుష తథా ఉపాదానత్వం. ఈ విధంగా ప్రకృతి ఉపాదానత్వాన్ని పొందిందో అలాగా పురుష జీవాత్మ ఉపాదానత్వ భాగ్ నా భవతి. అందుకే నాహి పురుష తథా ఉపాదానత్వ భాగ్ భవతి ప్రధానే. అంటే ప్రధాన ప్రకృతి ఈ రకంగా ఆ స్థితి జీవాత్మ సంభవించదు. ఉపాదానత్వ భాగ్ భవతి. ఎందుకు? ప్రధానే హి సౌక్ష్మ్యం నిరతిశయం కారణ పరంపరాయం. ఎందుకంటే ప్రధాన ప్రకృతిలో మాత్రమే సౌక్ష్మ్యం అంటే నిరతిశయత్వం అనేది కారణ పరంపర సంభవిస్తుంది, జీవాత్మలో సంభవించదు అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ ప్రస్తావన. దాని పుష్టి కోసం ఈ రకంగా దీని కారణ పరంపర ఏ విధంగా ఉంటుంది ప్రకృతిలో అది చూపించామని. అలాగా ఇలాంటి కారణ పరంపర ఆ జీవాత్మలో సంభవించదు. అది కేవలం ప్రధానే అంటే సౌక్ష్మ్యం నిరతిశయం కారణ పరంపరాయం దీంట్లో మాత్రమే సంభవిస్తుంది. ఉక్తం చ దీనికి ప్రమాణంగా చూపిస్తున్నారు ఇక్కడ. యోగ దర్శనంలో కూడా వ్యాస భాషను చెప్పుకున్నాం. ఉక్తం చ నచ అలింగాత్ పరం సూక్ష్మం అస్తి. అలింగం అంటే ఈ ప్రధాన ప్రకృతి కంటే మన కారణం ఉండదు అన్నమాట. ఇదే మూల ప్రకృతి, మూల కారణం ఇదే సూక్ష్మది. దీనికి కారణం ఏదో ఉండదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? పంచభూతాలకు కారణము తన్మాత్రలు చెప్పుకున్నాము, తన్మాత్రల కారణము అహంకారం చెప్పుకున్నాము, అహంకారం కారణము మహాతత్వం చెప్పుకున్నాము, మహాతత్వానికి కారణం ప్రధాన ప్రకృతి. ఈ ప్రధాన ప్రకృతికి మన కారణం ఏది ఉండదు అన్నమాట. అదే అంతిమ కారణం అన్నమాట. దానికి కారణం ఉండదు అది చెప్పాడు ఇక్కడ. నచ అలింగాత్ పదం సూక్ష్మం అస్తి. అలింగం అంటే ప్రధాన ప్రకృతి. నేను చెప్పాను కదా, అలింగం అని కూడా ఒక పేరు. ప్రధానము, ప్రకృతి, అవ్యక్తం, అలింగం. మూల ప్రకృతి అలింగం అంటారు. దీనికి లింగం లేదు. అలింగం అంటే అలింగంతో లింగం ఉత్పన్నం అవుతుంది, అంటే మహాతత్వం ఉత్పన్నం అవుతుంది. అది దీన్ని అలింగం అంటాం. సో నచ అలింగాత్వం ఆ మూల ప్రకృతి అలింగం అవ్యక్తమైన ప్రధాన ప్రకృతి కంటే సూక్ష్మమైంది ఇంకేది లేదు. అదే అత్యంత సూక్ష్మమైంది. ఇవన్నీ మూల కారణం చేతనే ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి నాచ అలింగాత్ పదం సూక్ష్మం అస్తి. సూక్ష్మ తత్వం అంటే ఏది లేదు. అతః ప్రధాన అంటే ప్రధాన ప్రకృతిలో మాత్రమే సూక్ష్మమైన నిరతిశయం వ్యాఖ్యాతం. అదే నిరతిశయమైనటువంటి సూక్ష్మమైనటువంటి ప్రకృతిని స్వీకరించాలి. అన్వయీ కారణం
పురుషో నా భవతి. కాబట్టి ఇలాంటి అన్వయీ కారణం అనేది అనుసరించేటువంటి గుణం, అటువంటి కారణం అనేది పురుషే నా భవతి, పురుషులో సంభవించదు. అన్వయీ కారణం అనేది కేవలం ప్రకృతిలో సంభవిస్తుంది. ఇప్పుడు కుండలో ఆ మిట్టి యొక్క కణాలు సూక్ష్మ భాగంగా అందులో విద్యమానంగా ఉన్నాయి, అలాగా జీవాత్మలో సంభవించదు. అన్వయీ కారణం పురుషో నా భవతి, పురుషునిలో సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు, ఈ రకంగా సిద్ధాంతి మనకు అన్వయీ కారణం అనేది కేవలం ప్రకృతిలో సంభవిస్తుంది, జీవాత్మలో అంటే పురుష జీవాత్మలో సంభవించదు. అంటే మూల ప్రకృతిత్వం అనేది కేవలము ప్రధాన ప్రకృతిలో మాత్రం సంభవిస్తుంది, ఉపాదానత్వం అనేది జీవాత్మకు సంభవించని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అస్తు, దీనికి సంబంధించి ఒక సూత్రం 36 సూత్రం చూడండి. పునః తస్య అంటే ఆ జీవాత్మకి సర్వత్ర కార్యదర్శి అంటే ప్రకృతికి సర్వత్ర కార్యదర్శన విభుత్వం, సర్వత్ర కార్యదర్శన విభుత్వం అంటే చూడండి, భాష చూడండి. సర్వాసు దిక్షు సర్వస్మిన్ బ్రహ్మాండే అంటే అన్ని దిశల్లో, సర్వస్మిన్ బ్రహ్మాండం మొత్తం బ్రహ్మాండంలో, కార్యదర్శనాత్ అంటే ఏదైతే బ్రహ్మాండం ఎంతవరకు మనకు కనిపిస్తుందో, ఈ కార్య జగత్తు ఈ బ్రహ్మాండం ఎంతవరకు కనిపిస్తుందో 4 దిశల్లో 4 వైపులా ఎంతైతే కనిపిస్తుందో, కార్యదర్శనం అంటే కార్యరూపంలో అంటే మన కంటికి గోచరం అవుతుందో కనిపిస్తుందో, తస్య ఉపాదాన కారణ రూప ప్రధానస్య ప్రకృతి ఆఖ్యస్య అవ్యక్తస్య విభుత్వం వ్యాపకత్వం బ్రహ్మాండ వ్యాపిత్వం విశ్వవ్యాపిత్వం అస్తి. కాబట్టి ఈ కార్య జగత్తు ఈ బ్రహ్మాండం ఎంతవరకైతే 4 దిశలో కనిపిస్తుందో వీటన్నిటికీ తస్య ఉపాదానత్వం కారణం ఏంటి? మూల ప్రకృతి అని దాని పుష్టి కోసం మళ్ళీ చెప్తున్నమాట. అన్ని చోట్ల కనిపిస్తుంది కాబట్టి, బ్రహ్మాండంలో వ్యాపించి ఉంది కాబట్టి, అంతటా వ్యాపించి ఉంది కాబట్టి మూల ఉపాదానత్వం ప్రకృతికే ఉంది. తస్య ఉపాదాన కారణరూప ప్రధానస్య అంటే ప్రకృత్యస్య అవ్యక్తస్య విభుత్వం ఉంది. అంటే విభు అంటే అత్యంత వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండం అంటే సృష్టి మనకు కనిపించేంత ఏందో అన్ని చోట్ల వ్యాపించి ఉంది. విభుత్వం అంటే వ్యాపకత్వం, ఇదంతా బ్రహ్మాండ వ్యాపిత్వం, బ్రహ్మాండ విశ్వ వ్యాపిత్వం వస్తుంది. ఇదంతా కూడా మూల ప్రకృతి ఉపాదాన రూపంలో బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది ఈ ప్రకృతి అంతా. కాబట్టి ప్రధానస్య విభుత్వం బ్రహ్మాండం అపేక్ష వస్తుంది. ఈ ప్రధానస్య విభుత్వం అనేది ఈ బ్రహ్మాండానికి తులనా ప్రకారం బ్రహ్మాండ అపేక్ష ఇదంతా ఉంది. ఈ కనిపించే బ్రహ్మాండం దృష్టిలో ఈ ప్రధాన ప్రకృతి ఉపాదానం అన్నమాట. ఈ కనిపించే బ్రహ్మాండం అయితే ఉందో వాటి దృష్టిలో ఈ ప్రకృతికి ప్రధాన ప్రకృతికి వ్యాపకత్వం ఉంది, విభుత్వం ఉంది అది చెప్పాడు. ప్రధానస్య విభుత్వం అంటే ప్రధాన ప్రకృతికి విభుత్వం అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఇది ఎలా ఉంది? బ్రహ్మాండం అపేక్ష అస్తి, బ్రహ్మాండాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా వ్యాపించి ఉంది. అదే కాకుండా లోకాంతర అపేక్ష వ్యాపకత్వం ప్రదర్శితం, లోకాంతర దృష్టిని పెట్టుకొని ఈ ప్రధాన ప్రకృతికి వ్యాపకత్వం ఉంది. ఈ బ్రహ్మాండ అపేక్షనే ఈ మూల ప్రధాన ప్రకృతి ద్వారా ఇదంతా వ్యాపించి ఉంది. అంటే ఈ బ్రహ్మాండానికి విభుత్వానికి మూల కారణం, మూల ఉపాదానం ఏంటి? ఈ ప్రకృతే మూల ఉపాదాన కారణం. ఇది మూల ఉపాదాన కారణం చేత ప్రకృతి ఇంత విశాలమైనటువంటి వ్యాపించే బ్రహ్మాండం మనకు కనిపిస్తుంది 4 దిశల్లో. కాబట్టి బ్రహ్మాండం అపేక్ష అస్తి, లోకాంతర అపేక్ష, లోకాంతర దృష్టిలో పెట్టుకుని వ్యాపకత్వం ప్రదర్శితం, ఇదంతా వ్యాపకత్వం ప్రదర్శించబడింది. నాహి బ్రహ్మాండాత్ బహిరపి విరాజమానస్య పరమాత్మన అపేక్ష, నాహి బ్రహ్మాండాత్ బహిరపి, ఈ బ్రహ్మాండం కంటే బయట అంటే ఈ బ్రహ్మాండం దాటి ఏది దాటిపోలేమండి. ఇదంతా వ్యాపించి మొత్తం కణకణలో వ్యాపించి సృష్టి మొత్తం వ్యాపించింది. దీనికంటే బయట అంటూ ఏం లేదు. దీనికంటే బయట అంటే పరమాత్మ, ఇంకా పరమాత్మ కొంచెం బహిర్ముఖంగా ఉంటాడు అనమాట. మరి ఈ పరమాత్మ యొక్క సృష్టిని దాటి మనం ఎక్కడికి వెళ్ళామట? దీని బయట ఎవరైనా ఉన్నా అంటే ఆ పరమాత్మ ఈ ప్రకృతి కంటే సూక్ష్మమైన ఆ పరమాత్మే జీవాత్మే ఉన్నాడనమాట. ఇంకా ఈ ప్రకృతి బ్రహ్మాండం కనిపించే బ్రహ్మాండంగా బయట అంటే ఏది చేయదన్నమాట, మొత్తం వ్యాపించి ఉందన్నమాట. అందుకే నహి బ్రహ్మాండాత్ బహిరపి విరాజమానస్య పరమాత్మన అపేక్ష, బయట విరాజమానమైనటువంటి విద్యమైన పరమాత్మని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ హి సమస్త బ్రహ్మాండాత్ బహిరపి పరమాత్మ హి సమస్త బ్రహ్మాండాత్, ఈ సమస్త బ్రహ్మాండం కంటే బయట, సమస్త బ్రహ్మాండాత్ బహిరపి విరాజతే. ఈ బయట ఎవరైనా ఉన్నా అంటే ప్రకృతి అంటూ ఇంకేం లేదు. బయట ఎవరైనా ఉంటే ఆ పరమాత్మ విరాజమానంగా ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు బయట ఎవరైనా ఉంటేనా. అంత ఈ మొత్తం బ్రహ్మాండం అంతా విశ్వం అంతా వ్యాపించి ఉంది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి కంటే బయట ఎవరైనా ఉన్నా అంటే ఆ పరమాత్మ మాత్రమే. సమస్త బ్రహ్మాండాత్ బహిరపి విరాజతే, ఆయన ఈ బ్రహ్మాండం కంటే బయట విరాజమానంగా ఉన్నాడు. ఉక్తం యథ, ఈ విషయాన్ని
ఒక ప్రమాణ పథకం చెప్తున్నారు. ఉక్తం యథ, అది ఎందుకు శృతిలో చెప్పబడిన యథా ఉక్తం శృతౌ అంటే వేదంలో, ఏతావానస్య మహిమాతో జ్యాయాంశ పురుష, ఇలాంటి విశాలమైనటువంటి మహాంతమైన బ్రహ్మాండానికి సూక్ష్మమైనటువంటి ఆ పురుషుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. బయట కూడా ఈ బ్రహ్మాండానికి బయట కూడా వ్యాపించి ఉన్నాడు. ఏతావానస్య మహిమాతో అతో జ్యాయాంశ పురుష, ఈ పురుష జీవాత్మ అంటే ఇక్కడ పరమాత్మ తీసుకునే పురుష అంటే పరమాత్మ అన్ని చోట్ల ఈ సమస్త బ్రహ్మాండాన్ని కూడా బయట సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ సర్వత్ర కార్యదర్శనం విభుత్వం, కానీ ఈ ప్రకృతి కూడా విభు అని చెప్పి చెప్పుకుంటాం. ఎందుకంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది, విశ్వం అంటే వ్యాపించి ఉంది. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతికి ఉపాదానత్వం ఇక్కడ సిద్ధిస్తుంది. కానీ ఈ ప్రధాన ప్రకృతి వ్యాపకత్వానికి బయట ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం కూడా విరాజమానంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతి కంటే కూడా సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ. ఈ రకంగా ఈ కార్య జగత్తు ఏదైతే ఉందో ప్రధాన ప్రకృతి కూడా ఇది విభుత్వం అని చెప్పారు. ఎందుకు? సర్వత్ర కార్య దర్శనాలు అన్ని చోట్ల వ్యాపించి ఉంది కాబట్టి, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది కాబట్టి, విశ్వం అంతా వ్యాపించి ఉంది కాబట్టి ఈ ప్రకృతికి విభుత్వం అనేది చెప్పబడింది ఇక్కడ. అస్తు, ఈ రకంగా మనం ఇది చూసామండి. అస్తు, ఇదే ప్రధాన విభుత్వాన్ని తీసుకొని ఇంకా భిన్న ప్రస్తావన తీసుకోబడింది. పక్షి రకంగా ప్రస్తావించాడు. ఇంకా ఏ రకంగా దాన్ని తయారు చేయ వివిధ రకాలుగా తయారు చేయడానికి కారణం ఏంటి అనేది తర్వాత మనకు ప్రసంగంలో ప్రస్తావించబడుతుంది. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిన తర్వాత చూద్దాం. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.